చికెన్ ఫ్రై కోసం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక పెద్ద ఆనియన్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకుని చికెన్కి సరిపడా సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అంతా కలుపుకుని మూత పెట్టుకుని 10 to 15 మినిట్స్ చికెన్ ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని మరొక 5 మినిట్స్ చికెన్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతేనండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.